ఈరోజు వాక్యము ఆదికాండము 43వ అధ్యాయము 15 నుండి 21 వచనాలు. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుష్యులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట, మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకునుటకు లోపలికి తెప్పించెననుకొనిరి. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాటలాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకుని వచ్చితివి. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.